ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. సో హాయ్ సురేష్ కుమార్ గారు. హాయ్ అండి. సో హాయ్ సత్యవాణి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సువర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు 1 year నుంచి కదా మనం మాట్లాడుకోబట్టి, అవును. 1 year నుంచి మాట్లాడుకుంటే నేషనల్ అవార్డు, గద్దర్ అవార్డు లో అడిగితే ఇప్పుడు నేషనల్ అవార్డుకి వచ్చాను. నెక్స్ట్ ఆస్కార్ కి మాత్రం ఫస్ట్ ఇవ్వాలండి. నాకు మాట ఇచ్చిండు, ఆస్కార్ నీకే ఫస్ట్ ఇస్తానని. గద్దర్ నిన్ను అడిగితే నేషనల్ అవార్డుకి వచ్చింది అంటే నేషనల్ అడిగితే అప్పుడు ఆస్కార్కి వస్తుంది. మాటలు అస్సలే అప్పటికైనా ఇస్తావు. నాకు ఇప్పుడు నా డౌట్ వస్తుంది రోయ్. నేషనల్ అవార్డు నుంచి అడగాలి ఇప్పుడు నేను ఆస్కార్ దాకా. అయితే అడుగుతా, రోజు అడుగుతూనే ఉంటా. ఓకే, సో సురేష్ కుమార్ గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో అయితే చాలా ఎమోషనల్గా ఉంది. అవును. అసలు మామూలుగా లేదు. అసలు ఒక నిజంగానే మన పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే, మన పుట్టిన టైంలో నువ్వెవరు అంటే పలానా వాళ్ళ అమ్మాయిని, పలానా వారి అబ్బాయిని అని చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడు మనం వాళ్ళ పిల్లలు అని చెప్పుకుంటాం మనం ఎదిగి ప్రయోజకులు అయిన తర్వాత. కానీ ఇండస్ట్రీకి వచ్చే చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మంది కూడా వాళ్ళ తండ్రిని నేను, వాళ్ళ తల్లిని నేను అని చెప్పుకునే ఒక ఆపర్చునిటీ అందరికీ రాదు. మీరు కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారు. ఇప్పుడు చాలా ప్రౌడ్గా చెప్తున్నారా అరుణ్ దేవ్ వాళ్ళ ఫాదర్ని నేను సురేష్ కుమార్ అని చెప్పి? అబ్సల్యూట్లీ. ఆ చెప్పుకోవడంలో గర్వపడుతున్నాను కూడా. అంటే ఎంతమందికి వస్తుంది అదృష్టం, ఎంతమంది ఇది చేస్తారు అన్న దానికన్నా నేను సగటు మనిషినే. నా వరక ఎంతో కష్టపడ్డాను నేను నా నా ఐడెంటిటీ తెచ్చుకున్నాను. అలాగే కష్టపడ్డాను, చేశాను. కానీ ఈ రోజుని అది ఎక్కువ రోజులు నా కొడుకు దాని నుంచి లాగేసుకున్నాడు. అది నేను ఎంతో సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను. దాన్ని చెప్పడానికి కూడా నాకు ఏ మాటలు వాడాలి, ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. ఓకే, సూపర్. అండ్ కమింగ్ టు సత్యవాణి గారు, చెప్పండి. అసలు ఎంత బాగా పెంచారండి మీ అబ్బాయిని, అసలు మామూలుగా లేదు. ప్రియదర్శి గారు చెప్పారని కాదు, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఇటు రండి అంటున్నాడు. మామూలుగా అమ్మ నువ్వు ఇటు రా అంటాం, నువ్వు అనేది వస్తుంది యాజ్ యూజువల్గా. కానీ తను మీ నాన్నగారు అమ్మగారు మీరు రండి, మీరు పంపించండి, ఇలా మాట్లాడుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఇలా ఉండాలని మీరు నేర్పించారా, లేదంటే తను అట్లా అలవరుచుకున్నారా? మీరు కూడా అలాగే ఉంటారా ఇంట్లో? ఇంట్లో కూడా అలాగనే ఉంటాను. ఎవరిని పిలిచినా కూడా మీరు అనే పిలుస్తాం అనమాట. అది అరుణ్కి కూడా అలవాటైంది. మేము బయటకి ఎక్కడికైనా వెళ్తే కూడా అందరూ ఏదైనా మీరు కూర్చోండి, మీరు రండి అంటే వాళ్ళందరూ అలా చూస్తారంటే వీళ్ళు ఏమైనా తల్లి కొడుకులు కారా, ఎవరైనా బయట వాళ్ళు ఏమో అని అలా నన్ను చాలా మంది అడిగారు కూడా. లేదండి, వాడికి చిన్నప్పటి నుంచి నేర్పించిన అలవాటు అది. ఎవరినైనా ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా వాళ్ళందరికీ సేమ్ రెస్పెక్ట్ అనమాట. అది వీళ్ళిద్దరు మామూలుగా లేరండి. మీ ఇద్దరు కిడ్స్, మీ పాప ఒకలా ఉంది, మీ ఓడు ఒకలా ఉన్నాడు అసలు. కానీ వీళ్ళిద్దరు బాండింగ్ బాగుందండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, పెద్దోడిని బాగా చూసారు, పెద్దోడు గిఫ్ట్లు కొన్నారని చిన్నోళ్ళు ఫీల్ అవుతుంటారు. నెక్స్ట్ పుట్టినోళ్ళు ఎలాగో బాగా చూసుకుంటారు. కానీ వీళ్ళిద్దరికే కొంచెం చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ అరుణ్ మాట్లాడినసేపు వాళ్ళ చెల్లి కోసం మాట్లాడుతున్నాడు. ఈ పాప ఎక్కడున్నా వాళ్ళ అన్న గురించి ఆలోచిస్తూ ఉంది. ఇది చాలా హ్యాపీ థింగ్ యాజ్ ఎ పేరెంట్గా. ఏం చెప్తారు వీళ్ళిద్దరు బాండింగ్ గురించి? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలానే ఉండాలని, అంటే ప్రతి మదరు ఫాదరు పిల్లలు అలానే ఉండాలని కోరుకుంటారు. కానీ నవ్వేడేస్ అలా ఎవరూ లేరు. మేము చాలా నా ఫ్యామిలీలో తన ఫ్యామిలీలో చూసాం అనమాట ఇలాంటి బాండింగ్స్. అంటే మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి రిలేషన్ని వదులుకున్న వీళ్ళందరినీ చూశాను. అప్పుడు నాకు అనిపించింది వీళ్ళందరినీ చూసి నా పిల్లలు అలా అవ్వకూడదు అని చెప్పేసి అన్నీ అదేంటంటే ఒక బాధ్యతగా పెంచడం వీడికి నేర్పిస్తున్నాం అనమాట. చిన్నప్పటి నుంచి బాలా పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో పనులు చేయడం, బాలా పనులు చేయడం అన్నీ కూడా అరుణే చేస్తాడండి చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు దీన్ని డైపర్లు మార్చడం దగ్గర నుంచి అన్నం తినిపించడం ఇది వరకు వీడే చేస్తాడండి. అది ఎవరో నమ్మరు చిన్నపిల్లల్లో ఎలా చేస్తారని, కానీ నేను దగ్గరుండి చూశాను కాబట్టి. అరుణ్ ఇంట్లో అన్ని పనులు చేస్తాడు. ఇంట్లో చెత్త అంతా ఊడుస్తాడు, ఇది ఆడుకున్న బొమ్మలు ఎత్తేస్తాడు, బట్టలు మనం ఉతికితే వాడే ఆరబెడతాడు, బట్టలన్నీ తీసుకొస్తాడు. మా ఇంటి ముందు ఎవరికి మంచినీళ్ళు కావాలన్నా మా ఇంటి దగ్గరికి వస్తారు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ అనమాట. ఇప్పుడు విసుక్కోకుండా వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవన్నీ ఇవ్వడం, సర్వీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే తన పర్సనల్ లైఫ్లో నా పర్సనల్ లైఫ్లో బ్రదర్హుడ్ అన్నది లాస్ అయ్యాం ఇద్దరమైంది. ఈరోజు లోకం ఎలా ఉంది దాని మీద బేస్ అయ్యే మేము వద్దనుకోలేదు, వాళ్ళు మమ్మల్ని వద్దనుకోవడం వల్ల ఆ బ్రదర్హుడ్ లాస్ అయ్యాం.
అంటే మాకు ఏదైతే లాస్ అయిందో మా పిల్లలకి అది ఉండకూడదు అని మేము చిన్నప్పటి నుంచి మేము ముందే డిసైడ్ అయ్యాం. అందుకనే మేము ఇప్పుడు వాళ్ళని అలా ఉండాలి అని చెప్పి ఈవెన్ వాళ్ళిద్దరూ ఎంత అల్లరి చేసి ఏది చేసినా కష్టం వచ్చేసరికి ఇద్దరు ఒకటే అవుతారు వాళ్ళు. అలాగే ఉండాలని నేను ఇప్పుడు ఆ బాండింగ్ ఉండాలి అని చెప్పేసి ఇప్పటి నుంచి వాళ్ళని అలాగే పెంచుతున్నాను. ఓకే. అది కనిపిస్తా ఉంది ఇద్దరిలో. అంటే ఇంత మీరు మీ పర్సనల్ లైఫ్‌లో ఫేస్ చేసింది నెక్స్ట్ పిల్లలు అలా ఉండొద్దు. ఉండకూడదు. అసలు ఇద్దరిని చూడంగానే ముచ్చటగా ఉందండి బేసిక్‌గా. అన్నా చెల్లెళ్ళు ఇంతలా అసలు ఈ మధ్య కాలంలో లేరండి. మనం చెప్పొచ్చు. 90స్‌లోనే వెళ్ళిపోయింది. అవును. నెక్స్ట్ 2000 జనరేషన్‌లో ఏ బాండింగ్స్ లేవండి. ఉండదు. నాట్ ఓన్లీ సిస్టర్, బ్రదర్, ఫాదర్, మదర్ బాండింగ్ కూడా అవునండి. లేదండి ఇప్పుడు. ఈ రోజుల్లో అవును. ఎంతమంది మాట్లాడుతున్నాం పేరెంట్స్‌తో రోజు. లేదు. వాళ్ళకి ఎంతమంది సేవలు చేస్తున్నాం. ఎక్కడో ఉండి టాబ్లెట్ వేసుకోమని చెప్తాం అంతే. అంతే. దగ్గరుండి చూసుకునేదైతే లేదు. అంటే ఇంకా చెప్పాలంటే మా నానమ్మ గారికి వాళ్ళ లాస్ట్ స్టేజ్‌లోని అరుణ్ గాని, తను గాని ఇచ్చిన సర్వీస్ అల్టిమేట్ అది. మీ నానమ్మ గారికి. తను లాస్ట్ టైంలో మా దగ్గర ఉండేది. తను ఎందుకంటే అప్పటినుంచి జాయింట్ ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి ఏంటి అన్నది వీడికి తెలుసు. అందుకనే పెద్దవాళ్ళైతే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళకి మనం చేయాలి అన్నది చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసి నేర్చుకున్నాడు. వీడికి అల్టిమేట్‌గా మేము చెప్పకుండా వచ్చింది వీడికి. ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఎవరో ఒకరికి పేదలకి హెల్ప్ చేయాలంట. ఐదర్ లాయర్ అవుతాడంట, లేదంటే పోలీస్ ఐఏఎస్ అవుతాడంట. Yes. అది కూడా ఏంటి సోషల్ సర్వీస్ వైజే రైట్. హెల్ప్ చేయాలి అని చెప్పి చెప్తున్నాడు. సూపర్. కానీ మీరు ఫస్ట్ డ్రామా జూనియర్స్ అప్పుడు తను మీరు ప్రెగ్నెంట్ అవును. క్యారీయింగ్ అంటే యాక్చువల్లీ ఆ టైంలో కూడా మీరు అసలు చాలా కోవిడ్ అంటే ఎవరు బయటికి రావట్లేదండి. అవును. అంత సపోర్ట్ అసలు ఇండస్ట్రీకి తీసుకురావాలని ఎవరు పిల్లల్ని అనుకోరు. అంటే ఫినాన్షియల్ స్టేటస్ కూడా బాగుండాలి కదా. అది. మీరు ఎక్కడో వైజాగ్లో ఉంటున్నారు, తను ఇంజనీర్ మామూలు జాబ్ చేస్తున్నారు, మిమ్మల్ని చూసుకోవాలి, వాళ్ళ చదువులు చూసుకోవాలి, వాళ్ళ ప్యాషన్ని గుర్తించడం అంటే టఫ్ టాస్క్ యాక్చువల్లీ. అవును. మీకు యాజ్ ఏ హస్బెండ్ తన సపోర్ట్ ఉన్నా మీరు అన్ని రోల్ మీరే ప్లే చేయాలి. మదరు, వైఫ్, తర్వాత బయట రిలేషన్స్ నుంచి అడుగుతూ ఉంటారు. అవును. ఎన్ని ఫైట్స్ చేశారు అసలు? ఈరోజు మీ అబ్బాయి నేషనల్ అవార్డు విన్నింగ్కి మీ ఫైటింగ్ గురించి అంతా చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ అరుణ్ని ఇటు యాక్టింగ్ వైపు తీసుకొద్దాం అనుకున్నప్పుడు అప్పుడు నేను ప్రెగ్నెంట్ అండి, 9th మంత్ ప్రెగ్నెంట్. ఆడిషన్కి తీసుకెళ్ళాం, వైజాగ్లో ఆడిషన్ అవుతుందంటే. అప్పుడు కూడా ఎందుకు రిస్క్ అవసరమా ఇదనంటే, లేదు వెళ్దాము, ఒక్క ఆడిషనే కదా అని. ఆ రోజు ఆడిషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10-15 డేస్ అయిన తర్వాత అరుణ్ సెలెక్ట్ అయ్యాడు. తర్వాత వర్క్షాప్స్ ఇవన్నీ అయినాయి. లక్కీగా బాల పుట్టేటప్పుడు అరుణ్ ఉండాలని దేవుడు అనుకున్నాడో ఏమో. షూట్ స్టార్ట్ అయింది, రేపు షూట్ అనగా ఈరోజు నైట్ క్యాన్సిల్ అయింది. ఓకే. అప్పుడు సరే క్యాన్సిల్ అయిందని వీళ్ళిద్దరూ బస్కి బయలుదేరి ఇంటికి వచ్చారు. నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాం, పాప పుట్టిందనమాట. అది క్యాన్సిల్ అవ్వడం వల్లే ఆ డెలివరీ టైంకి వీళ్ళిద్దరూ వచ్చారనమాట. ఓకే. తర్వాత డ్రామా జూనియర్స్ ఇది అయిందండి. అందులో 10 టీవీ సీరియల్స్. అప్పుడు కూడా సీరియల్స్ చేస్తున్నప్పుడు పాపని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే చూసుకునేదాన్ని. తర్వాత 35 స్టార్ట్ అయిన తర్వాత కోవిడ్ తర్వాత బయట ఫుడ్ ఏమైనా తినాలంటే భయం. చిన్నపిల్లల్ని తీసుకొని నేను హైదరాబాద్లో ఉండాలంటే కొంచెం ఆలోచించలేదని చెప్పి అప్పుడు ఒక ఫిల్మ్ నగర్లో రూమ్ తీసుకొని ముందు మా హస్బెండ్ వచ్చి రూమ్ అంతా వెతికి ఎక్కడ మాకు కంఫర్ట్, పిల్లలు ఆడుకోవడానికి సేఫ్టీ, వాటర్ ఉండేది, ఇవన్నీ చెక్ చేస్తే అక్కడ ఒక రూమ్ దొరికింది ఫిల్మ్ నగర్లో. అక్కడ రూమ్ తీసేసి మాకు ఏం కావాలో అవన్నీ పెట్టేసి తను వెళ్ళిపోతే మేము ముగ్గురం వచ్చి ఉండేవాళ్ళం. వర్క్షాప్ స్టార్ట్ అయింది. డ్రామా జూనియర్స్ కోసమేనా ఇదంతా? డ్రామా జూనియర్స్ తర్వాత తర్వాత 35 వర్క్షాప్ కోసం, 35 వర్క్షాప్ కోసం ఇదంతా. 35 వర్క్షాప్ కోసం ఒక రూమ్ తీసుకుని ఉండి ముగ్గురు పిల్లలు మీరే ఉండేవాళ్ళు. ఆయన ఏం కావాలో నీడ్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. మీరు అసలు ఎలా ఉన్నారండి అసలు? మీ ఊరు కాని ఊరు. అదే రోజు ఇంట్లోనే రూమ్లోనే వంట చేసుకొని ఏం కావాలో లోపల ఫుడ్డే తినేవాళ్ళం, బయట ఫుడ్ తినకుండా అనమాట. డైలీ వర్క్షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వర్క్షాప్ ఇంకా లేట్ అవుద్దండి, సినిమా ఇంకా కొంచెం లేట్ అవుద్దని చెప్పేసరికి అప్పుడు నేను రూమ్ ఖాళీ చేయాలా ఉంచాలా. నేను అక్కడ వైజాగ్లో నేను రెంటల్ పే చేసుకోవాలి, ఇక్కడ రెంటల్ పే చేసుకుంటూ రూమ్ ఉంచుకో ఒక 1.5 year వరకు రూమ్ ఉంచాం. నేను లేకపోయినా రూమ్ రెంట్ పే చేస్తూ మళ్ళీ నేను పిల్లలతో వచ్చినప్పుడు సఫర్ అవ్వకుండా అనమాట. అయిన తర్వాత సినిమా మళ్ళీ తర్వాత ఏమైంది, ఇక్కడ ఆ ప్రొడక్షన్ హౌస్ కాదు వేరే ప్రొడక్షన్ హౌస్ చేంజ్ అయ్యాము, ఇప్పుడు ఈ పిల్లలు ఎవరు లేరు, మళ్ళీ ఆడిషన్స్ స్టార్ట్ చేయాలి అన్న. సరే అని అప్పుడు చాలామంది పిల్లల్ని చూశారు, కానీ వాళ్ళకి అరుణ్ని ఫస్ట్ చూశారు. ఇంకా లాస్ట్ వరకు ఇంకా అరుణే ఆప్షన్, మిగతా ఎంతమందిని చూసినా ఫైనల్ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవాలండి, ఇక్కడ కాదు షూటింగ్ అంతా తిరుపతి అని చెప్పారు.
అప్పుడు ఏం చేయాలి, రూమ్ ఖాళీ చేయాలా, ఇది ఉంచాలా అని అంటే అన్నీ ఒక డైలమా అనమాట. వాళ్ళు చెప్పడం ఈజీగా చెప్తారు, నేను ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి ఏదన్నా నాకు చాలా కష్టం. అప్పుడు రూము తినొచ్చి అప్పుడు అరుణ్కి హెల్త్ అసలు బాగాలేదండి, టైఫాయిడ్ మలేరియా 2 కలిపి 35 స్టార్ట్ అయ్యే ముందే హై ఫీవర్. ఎన్ని డాక్టర్స్ దగ్గర చూపించినా జ్వరం తగ్గేది కాదు. హైదరాబాద్లో ఎవరూ లేరు అప్పుడు. మా 35 డైరెక్టరు టీం అందరూ హెల్ప్ చేశారండి, వాళ్ళు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ చూపించారు. అప్పుడు నేను ఇంటికి వెళ్తానన్నా, వద్దండి మళ్ళీ మీరు ఇంటికి వెళ్తే తిరిగి రారు, మీరు మాతో పాటు తిరుపతి రావాల్సిందే, అక్కడే షూటింగ్, కావాలంటే 10-15 డేస్ షూట్ ఆపేసి వీడి హెల్త్ బాగయ్యాకే షూట్ చేద్దామని చెప్పి నన్ను ఇంక ఇంటికే వెళ్ళాల. ఇటు హైదరాబాద్ నుంచి మళ్ళీ అటు తిరుపతి వెళ్ళా. అప్పుడు మళ్ళీ తను మా దగ్గరికి తిరుపతి వచ్చి మాకు హెల్త్ బాగాలేదని ఒక 5 డేస్ ఉండి మళ్ళీ హైదరాబాద్ వచ్చి రూమ్ వెకేట్ చేసి అప్పుడు మళ్ళీ తను వైజాగ్ వెళ్ళారు. మేమేమో తిరుపతిలో ఉన్నాము, షూట్ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా అరుణ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాబట్టి ఎక్కువ టైం షూటింగ్లోనే ఉండేవాళ్ళం. పాప బాగా పేచి పెట్టేసేది, ఇద్దరిని హ్యాండిల్ చేయాలంటే రాత్రి 9 వరకు షూట్ అంటే రూమ్కి వచ్చేసరికి 10-10:30. అప్పుడు వీళ్ళిద్దరికి ఫుడ్ పెట్టుకొని వీళ్ళకి స్నానాలు చేయించేసి పడుకోవడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6కి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి, అలా అన్నమాట. సో ఈ మొత్తం సర్కిల్కి ఎగ్జాంపుల్ అంటే ఈరోజు రిలీఫ్ అంటే నేషనల్ అవార్డా? అంతే అండి. అంటే అందరూ చేశారు కదండి. చాలా మంది, కొంతమంది అంటే ఊరికనే అనేస్తారు అసలు. కొంతమంది నేను విన్నాను కూడా, అసలు అందులో ఏముంది ఆ సినిమాలో అసలు అంటే యాక్టింగ్ చేసినట్టు మాకేం అనిపించలేదు, ఇలా రకరకాల నెగిటివ్ కామెంట్స్ కూడా నేను విన్నాను మా ఫ్యామిలీలో. ఇది కూడా అప్పుడు అనిపించేది, అంటే నేను ఎంత కష్టపడే. కొంతమంది ఈజీగా ఏంటంటే జాబులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు ఆ సినిమా ఫీల్డ్ అసలు, ఇలా నెగిటివ్గా చాలామంది మాట్లాడేవాళ్ళు. అవన్నీ విని ఆ ఒక్కరోజు బాధ అనిపించేది. మళ్ళీ మా హస్బెండ్ అని, వాళ్ళు ఏమైనా రోజు మనతో ఉంటారా ఏంటి, మన ఎయిమ్ ఏంటి, మన గోల్ ఏంటి అది చూసుకోవాలి, మన పిల్లలకి ఏం కావాలో మనం అది ఇవ్వాలి. సూపర్ అండి, మీరు మాత్రం నిజంగా పిల్లర్ ఈ ఫ్యామిలీకి మాత్రం. ఇన్ని స్ట్రగుల్స్ ఎవరు ఫేస్ చేయరు, ఎందుకులే మనకి అని అంటే వద్దనుకుంటారు. ఒకటి, నా చైల్డ్హుడ్లో నేను ఏదైనా లాస్ అయ్యాను, ఏదైనా పలానాది మిస్ అయ్యాను అని నాకు కొన్ని అనిపించేవి. నా పిల్లలు అది అనకూడదు, నాకెంతవరకు చేయగలను నేను చేశాను. ఆ కష్టాలన్నీ ఇప్పుడు లేవు, నాకు ఏవి గుర్తులేదు చెప్పాలంటే, మర్చిపోయేలా చేసాడు వాడు అంతే. మీరు జాబ్ ఒకటే చేస్తున్నారు, మీకు ప్రాపర్టీస్ ఏం లేవు. ఈవెన్ ఓన్ హౌస్ కూడా లేదండి. అవునా? ఇప్పటికీ నేను రెంట్ హౌస్లోనే ఉన్నాను అంతే. అంటే ఖర్చు పెట్టుకున్నాను, నాకు వచ్చింది అప్పుడు దాచుకుని ఉంటే ఈ పాటికి ఏదో కొద్దిగా పోగేసుకుంటామండి. కానీ నాకు అప్పుడు ఖర్చులు పెరిగినా, అక్కడ రెంట్ కట్టుకున్నాను, ఇక్కడ రెంట్ కట్టుకున్నాను, అక్కడ కరెంట్ బిల్లు, ఇక్కడ కరెంట్ బిల్లు, వీళ్ళు వెళ్ళి వచ్చే ట్రావెల్. అప్పుడు 35 కాదు కదా, ఎవరు ₹1 ఇచ్చేవారు కాదు. నాకు వచ్చిన దీనిలోనే నేనే స్పేర్ చేసుకున్నాను, లేదంటే అప్పు చేశాను, అన్నీ చేశాను. తర్వాత అన్నీ రూమ్ ఖాళీ చేశాక కొంత సెటిల్ అయ్యాను. ఇప్పుడు పర్లేదు, దేవుడి దయ వల్ల అంతా బాగున్నాను. అంటే అందరూ పిల్లలకి డబ్బులు దాయాలి, ఆస్తులు ఇవ్వాలి, ప్రాపర్టీస్ అలాంటి మైండ్ సెట్ మా ఇద్దరికీ లేదు. వాళ్ళ లైఫ్లో ఎంతవరకు మనం చేయగలం, వాళ్ళ మంచి ప్లేస్లో పెట్టాలి. అదే ఇప్పుడు అరుణ్ కూడా అసలు మనీ డబ్బులు దాచుకోవాలి అదేముంది, వాడికి మనం తినడానికి మినిమం నీడ్స్ ఉన్నాయి కదా, మనం ఏదైనా ఎవరికైనా ఏదైనా సేవ చేస్తే బాగుంటుంది, ఇలాంటి వీళ్ళ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది అనమాట. స్టిల్ అంటే మా వరకు మేము, అంటే ఇది చెప్పకూడదు, అది ఇంకెవరైనా చెప్తే బాగుంది. వీడి బర్త్డే కానీ తన బర్త్డే కానీ సెలబ్రేట్ అంటే ఇంట్లో కేక్ తెచ్చి కట్ చేస్తాం, బట్ లేటర్ ఏం చేస్తాం అరుణ్? ఏం చేస్తారు అరుణ్ ఇంట్లో? నీ బర్త్డే అయినా మమ్మీ బర్త్డే అయినా ఏం చేస్తారు? మాది లేదు, వీళ్ళిద్దరికి. మీ ఇద్దరు బర్త్డే అయితే ఏం చేస్తారు ఇంట్లో మమ్మీ డాడీ? ఫుడ్ ఇంట్లోనే వండేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరికి పంచుతాం అన్నమాట. అవునా? స్టిల్ ఇప్పటికీ నా వల్ల ఏదో ప్రతిరోజు పెట్టలేకపోయినా ఎంతవరకు చేయగలం అన్నది చేస్తాం అలాగా. అంటే ఫుడ్ వెళ్ళి తెచ్చుకొని తినలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే ఎవరు ఉంటారో అరుణ్తో ఇంట్లో మేమే వండేసి అన్ని ప్యాకింగ్లు చేసి అరుణ్ చేత్తో అది వాళ్ళకి వెళ్ళి ఇచ్చేయమండం. ఏదో ఒక్కరోజైనా ఏదో ఒక బ్లెస్సింగ్ వీడికి యాడ్ అవుతుంది కదా. ఎన్ని బ్లెస్సింగ్లు వాళ్ళకి యాడ్ అయ్యాయి, ఈ రోజు ఆడికి ఈ అవార్డు వచ్చింది అని అనుకోవచ్చు. ఆడు హార్డ్ వర్క్, ఎందుకంటే హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదండి నేను అనుకుంటాను ఎప్పుడు. లక్ కూడా ఉండాలి, బ్లెస్సింగ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. మేము ఇవన్నీ చేయడం వల్ల ఏమో ఆడికి ఈరోజు ఆడ హార్డ్ వర్క్, బ్లెస్సింగ్స్, మా
బ్లెస్సింగ్స్ ఇలా చేయడం సర్వీస్ అన్నీ ఆడికి యాడ్ అయ్యాయి వాళ్ళ ప్లస్ అయ్యాయి అదే అనుకుంటున్నాను ఇప్పటికీ నేను. సూపర్, చాలా బాగా పెంచారు. సూపర్. ఒక వీడియో చూద్దాం. ఫస్ట్ వీడియో ప్లే చేస్తాను. వీడియో ప్లే చేసిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఏంటి వీడియో ఊరికే ప్లే అయిపోద్దా? నువ్వు ఏదో ఒకటి చేయాలి. చెప్పు. నేనా మా చెల్లెలు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే play అడుగు. చేయొచ్చు. బాలాగారు ఉన్నారు, మాట్లాడు. బాలాగారు నమస్తే అండి. అమ్మా నమస్తే బాలాగారు, బాగున్నారండి? నా పేరు తెలుసా అండి? సువర్ణ అండి. ఓకే, గట్టిగా మాట్లాడరా, బ్యాట్ ఇస్తారు ఇక్కడ నీకు గట్టిగా మాట్లాడితే. సరే క్వశ్చన్ అడుగుతా అంట, అన్నయ్య సమాధానం చెప్తావా? సరే అడగమని. ఒక క్వశ్చన్, ఏ క్వశ్చన్ అన్నా మీరు ఓకే. ఓకే నాన్న, ఏ క్వశ్చన్ ఓకే. కానీ నీ పేరేంటి? ఒరేయ్, బాలా. అరే ద్రోహి, ఒరే ద్రోహి, అసలు నా పేరు నాకు తెలుసు కదరా, బాగా పిలిచాను కదరా, అందుకే నా కండిషన్ పెట్టావు. ఏ క్వశ్చన్ అయినా ఓకే అని. ఇంకో క్వశ్చన్ అడుగు. తూచ్ ఇంకో క్వశ్చన్ ప్లే చేయదు. అరే నాకు తెలిసి అడగాలి, డిఫరెంట్ గా అడగాలి. మీకు తెలియనివా? నీ ఇన్స్పిరేషన్ ఎవరు క్రికెట్ లో? ధోని. ఓ, ధోని ఇష్టమా? ఎందుకు ధోని ఇష్టం? బాగా క్రికెట్ ఆడతారా? ఓకే, మరి ధోనిని చూసిన ఇలాగే సైలెంట్ గా ఉంటే నీకు ఫోటో కూడా ఇయ్యాడు. నువ్వు మాట్లాడితే నీకు ఫోటో ఇస్తాడు, మంచి గిఫ్ట్ ఇస్తాడు, చాక్లెట్లు ఇస్తాడు. మరి ధోనికి వినిపించేలాగా చెప్పు, మాకు మీరంటే చాలా ఇష్టము, పెద్ద క్రికెటర్ అవుతానని చెప్పు. ధోని బాగా క్రికెట్ ఆడతారని. అందుకే ధోని అంటే ఇష్టమా? నీ ఫోన్లో ధోని ఫోటో ఉంటుందంటగా, ధోని డిపి పెట్టుకుంటా ఉంటగా. ఎందుకు ధోని డిపి పెట్టుకున్నావు? ఇష్టమని. ఎందుకు ఇష్టం నీకు ఆయన? బాగా క్రికెట్ ఆడతారని. బాగా క్రికెట్ ఆడతాడా? నువ్వు పెద్ద క్రికెటర్ అవుతావా? సూపర్ రా, నువ్వు బాగున్నావు, హీరోయిన్ అవ్వచ్చు కదా. క్రికెటర్ ఎందుకు? క్రికెట్ ఇష్టమా? కానీ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి పేరెంట్స్కి. ఇలాంటి ఒక మూమెంట్ పిల్లలు పెద్దయాక తీసుకొస్తారు. బట్ మీ పిల్లలు పెద్ద అవ్వకుండానే ఈరోజు ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడుతూ మీరెవరో తెలియకపోయినా ఒక రెస్పెక్ట్గా మీ మీద ఒక అన్కండిషనల్ లవ్ మీరు తీసుకోగలుగుతున్నారు బికాజ్ ఆఫ్ మీ బిడ్డ అరుణ్ దేవ్. చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా. ఎట్లా ఉంది యాజ్ ఎ మదర్? చాలా సంతోషంగా ఉంది. అంటే పిల్లల్ని బాగా చదువుకో, స్ట్రిక్ట్గా హోంవర్క్లు చేపించి చదువులు చెప్పేసి ఎక్కువ ఫీజులు కట్టి పెద్ద స్కూల్లో జాయిన్ చేసే అలాంటి పేరెంట్స్ని చూశాను నేను. అలా నాకు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, బాగా చదివించండి. చదువు ఆల్రెడీ ఉంటుంది, ఎందుకంటే ఒక 5 పేజీల్లో ఉన్న స్క్రిప్ట్ని చదవగలిగాడంటే రోజులో బోర్డు మీద చెప్పే ఇది కూడా వాడు చేయగలడని నాకు తెలుసు ఒక తల్లిగా. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే కొంతమంది ఒక చిన్న ఈగోతో చెప్తారు ఈ ఫీల్డ్లోకి ఇది వెళ్ళకూడదు చేయకూడదు అని. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాతలా నాకు ఎలా అనిపించిందంటే అన్ని కళ్ళు ఇటే చూస్తున్నాయి. అంటే కొంతమంది జెలస్గా చూస్తారు, కొంతమంది ప్రేమగా, కొంతమంది మనల్ని రెస్పెక్ట్ చేస్తూ చూస్తారు. ఇవన్నీ వీళ్ళందరికీ నేను చాలా మౌనంగా ఇచ్చే సమాధానం అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక వీడియో ఉంది, మన క్రికెటర్ వీడియో చూద్దామా? నేనే చెప్పేస్తా ఇప్పుడు. క్రికెటర్ వీడియో ప్లే చేశాక మనం మన ఫేమస్ క్రికెటర్తో మాట్లాడదాం. ఓ ఎమ్మో, ఎలా చూస్తుందో అసలు. ఏంటి అసలు సైలెంటా వైలెంటా మాట్లాడిద్దా? ఇంట్లో వైలెంట్, బయట సైలెంట్. ఓకే సరే, ఇప్పుడు నువ్వు ఎలాగో చెప్పు, నువ్వు చెప్పేటికి రేపు అయిపోద్ది, అందుకే నేనే ప్లే. కంటిన్యూస్ కొడుతుందిగా. సూపర్. చిన్నప్పటి నుంచి ఏంటంటే క్రికెట్ ఏంటి చాలా చిన్నగా ఉంది, క్రికెట్ ఎలా? అన్నీ అంటే వీడికున్న తెలివి కన్నా దీనిది 100 times ఎక్కువ. మీరు ఇప్పటివరకు అరుణ్నే చూస్తున్నారు అని అన్నారు, కానీ అరుణ్ కన్నా 100 times ఎక్కువ అన్నిట్లో. ఓకే, కాకపోతే బయట దానికి కొత్త మనుషులు అంటే భయం, ఎవరిని ముట్టుకోనివ్వదు. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ముట్టుకోనా? అమ్మో ఓకే అంటండి. షటిల్ ఆడుద్ది, క్రికెట్ ఆడుద్ది. ఇంతే ఉన్నావు కదరా నువ్వు. క్రికెట్, వాలీబాల్, త్రో బాల్, అన్ని డాచ్ బాల్ అన్ని ఇంట్రెస్టే. అంటే అప్పుడు అతన్ని చూస్తే అనిపిస్తుంది దీనికి మంచి స్కిల్స్ ఉన్నాయి, అసలు దీన్ని మనం ఏదో షైనింగ్ చేస్తే మాత్రం ఎక్కడికో. క్రాస్ ఓవర్ అథ్లెట్. కానీ క్యూట్గా ఉందండి భలే. ఇద్దరు పిల్లలు బాగున్నారు, కానీ ఆ పిల్ల మంచి క్యూట్గా ఉంది. మైక్ తీసుకుని మాట్లాడతావా ఒక్క మాట నా కోసం? హాయ్. సరే పెద్దయ్యకి ఏమవుతావు నాన్న? క్రికెటరే అవుతావా? హీరోయిన్ అవ్వచ్చు కదా, సినిమా తీస్తాను నేను డబ్బులు పెట్టి. చూడ్డానికి బాగున్నావు. సినిమా వద్దా? ఏ సినిమా అన్నయ్య చేస్తే చాలా. ఎప్పుడు కొనిస్తావు అన్నయ్యకి బెంచ్ కారు? సరే అన్న కోసం ఏమన్నా చెప్పు. నేను ఏం చేస్తాను ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు? చెప్పు అన్నయ్య గురించి చెప్పు. నేను మంచి ఉన్నా చెడ్డ ఉన్నా అదేం చెప్పు. చూడు అన్న మంచోడేనా? ఏం కొనిస్తాడు నీకు? హైదరాబాద్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏమైనా కొనిస్తాడని. అన్ని కొనిస్తాడా? ఓకే, అన్నకి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది తెలుసా? ఏమొచ్చింది? నేషనల్ అవార్డ్. సరే అన్నయ్య పెద్దయ్యాక
నువ్వు ఎట్లా చూసుకుంటావు? నిన్నైతే ఇప్పుడు బాగా చూసుకుంటున్నాడు కదా, నువ్వు పెద్ద క్రికెటర్ అయిపోతున్నావు, అక్కడ సిక్స్లు కొడుతున్నావు, పెద్ద స్టార్ అయిపోతావు, అప్పుడు అన్నని ఎట్లా చూసుకుంటావు నువ్వు? బాగా చూసుకుంటా. బాగా అంటే ఎట్లా? బెంచ్ కరిస్తావా? చెప్పి ఏం కొనిస్తాను అన్నయ్యకి? అన్ని అరిగింది కొనిస్తా. సరే, అమ్మకి ఏం కొనిస్తావు, డాడీకి ఏం కొనిస్తావు? అమ్మ ఏరుకోమంటారు, నాన్న ఏరుకోమంటారు. ఎవరు ఏం కొనమంటే అది కొనేస్తావా? సరే, నా నెంబర్ కూడా తీసుకోవా? ఇది చాలే, ఎందుకంటే నీతో నేను ఎక్కువ మాట్లాడేది ఉండదు. కానీ బాగున్నారు, చాలా చక్కగా ఉన్నారు, క్యూట్గా ఉన్నారు. కానీ ఒకటైతే చెప్పాలి సార్, ఫ్యామిలీ ఇక్కడ దాకా రావడం నాట్ ఏ స్మాల్ థింగ్. మీరు ఒక నార్మల్ జాబ్ చేసుకుంటూ సినిమా షూటింగ్లు అంటే మనకు తెలిసిందే, టైం, చదువు అన్నీ పక్కన పెట్టాలి, కుటుంబ సభ్యుల్ని పక్కన పెట్టాలి. ఇక్కడ దాకా అరుణ్ వచ్చాడు. ఫస్ట్ ఈ నేషనల్ అవార్డు, ఈ సినిమా అన్నీ పక్కన పెడితే మీరిద్దరూ తల్లిదండ్రులుగా సక్సెస్ అయిపోయారు. ఈ జనరేషన్లో ఇలాంటి పిల్లలు, ఈ పిల్ల ఏమో ఆడపిల్ల అయ్యుండి ఆ క్రికెట్ ఆడుతుంది, అందరూ ఫోన్లు అవి ఇవి ఏదేదో చూస్తున్నారు. వాడు అసలు అన్ని పనులు చేయడం, అసలు అలా పెంచడం అనేది నిజంగా మీరు రేపు అన్నట్టు మీకు ఆ కోట్ల ఆస్తి ఉంటుందో లేదో తెలియదు, కానీ దానికంటే వాల్యుబుల్ పిల్లలు మీరు కన్నారు. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు చదువు అన్నది విజ్ఞానం ఒకటే కాదు, సంస్కారం కూడా నేర్పాలి అని అంటారు. ఓకే, అది నేను వీళ్ళకి ఇప్పటి నుంచే నేర్పించేశాను అని అనుకున్నాను. ఓకే. ఇప్పుడు మొన్న ఫంక్షన్లోని ప్రియదర్శి గారు కానీ, లేదంటే ఇప్పుడు మీరు అన్న మాటల ద్వారా చాలు, వాళ్ళు అంత చక్కగా ఎదిగారు అంటే ఇద్దరు చెప్తే చాలు. అన్నం అంతా ఉడికిందో లేదో అన్నం అంతా చూడక్కర్లేదు, ఇద్దరు చెప్తే చాలు, చాలు. ఇంకా వాళ్ళకి నేను నేర్పించాల్సిన మంచి బుద్ధులని నేర్పించానన్న హ్యాపీగా నేను ఉన్నాను. చాలు. సూపర్. మీ అబ్బాయి మేకప్ వేసుకోడు కదా? వేసుకోడు. భలే స్కిన్ టోన్ అండి నిజంగా. ఇప్పటి వరకు వేయలేదండి. ఎప్పుడైనా కొంచెం తప్పదు అంటే ఎప్పుడైనా సీన్కి తగ్గట్టు ఇది వేస్తారు. ఇంకా నల్లగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని మా సుమన్ టీవీతో పంచుకున్నారు. ఎందుకంటే ఈ సక్సెస్ వచ్చాక అందరం ప్రేజ్ చేస్తూ ఉంటాం, కానీ కొన్ని ఇంటర్వ్యూలు మెమరబుల్గా ఉంటాయి. ఇలాంటి ఇప్పుడు మీ పిల్లలు ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో ఒక డిఫరెంట్ స్టేజ్కి అయితే వెళ్తారు. బట్ మీ ఫ్యామిలీ, మీ పిల్లలు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, సరే, డన్.